తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న కుంభవృష్టికి గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం పెరగడంతో జ్ఞానదీపాలు మునిగిపోయాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద సీతవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పవిత్రమైన నారచీరల ప్రాంతం, సీతమ్మ వారి విగ్రహం, శ్రీరాముల వారి సింహాసనం పూర్తిగా నీట మునిగిపోయాయి. నదుల పరివాహక ప్రాంత ప్రజలను, చిరు వ్యాపారులను అప్రమత్తం చేసిన అధికారులు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న కుంభవృష్టికి గోదావరి, ప్రాణహిత నదులు ఉగ్రరూపం దాల్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. త్రివేణి సంగమం వద్ద నీటి మట్టం పెరగడంతో జ్ఞానదీపాలు మునిగిపోయాయి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల వద్ద సీతవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పవిత్రమైన నారచీరల ప్రాంతం, సీతమ్మ వారి విగ్రహం, శ్రీరాముల వారి సింహాసనం పూర్తిగా నీట మునిగాయి. నదుల పరివాహక ప్రాంత ప్రజలను, చిరు వ్యాపారుల్ని అప్రమత్తం చేసిన అధికారులు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. ఇప్పటికే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో అటు గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీటితో భద్రాచలం అయితే గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా క్రమంగా నీటి మట్టం 44 అడుగులకైతే చేరుకోవడంతో అటు కేంద్ర అయితే సిడబ్ల్యూసి అటు జిల్లా యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేశారు. ఇక ప్రస్తుతం భద్రాచలం వద్ద 46.5 అడుగులకైతే గోదావరి చేరుకుంది. దీంతో అటు చుట్టుపక్కల ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద దాదాపుగా 9,74,666 క్యూసెక్ల మేర భారీ ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి ఇంట్లో నిలకడగా వస్తుండడంతో సాయంత్రానికి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. మరికొన్ని గంటల్లో రెండో ప్రమాద హెచ్చరికలను కూడా జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక గోదావరి వరద ఉధృతి తీవ్రం అవడంతో అటు భద్రాచలంలో ప్రసిద్ధ ఏదైతే కళ్యాణ కట్ట, స్నాన ఘట్టాలు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. వరద తీవ్రత దృష్ట్యా ఆలయ అధికారులు మరియు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు అయితే చేపట్టారు. ఇక భద్రాచలం, పినపాక, మణుగూరు, చెర్ల ఇటు మండలాల్లోని లంక గ్రామాలు, వాగులు, వంకులు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. అటు ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అటు ఏదైతే కాళేశ్వరం వద్ద కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఏదైతే సిడబ్ల్యూసి కాళేశ్వరం స్టేషన్ వద్ద గోదావరి నీటి మట్టం 11.50 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వాతావరణం మేఘావృతమై ఉండడంతో ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఇటు మేడిగడ్డలోని లక్ష్మీ బ్యారేజ్ వద్ద కూడా నీటి మట్టం 96.40 మీటర్లకు అయితే నమోదైంది. ఇటు బ్యారేజ్ల వద్ద దాదాపుగా మొత్తం 8,35,800 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని అయితే ఇన్ఫ్లో, అవుట్ఫ్లోగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు 85 గేట్లను కూడా పూర్తిగా ఎత్తి ఉంచారు. ప్రస్తుతం గోదావరి నది బ్యారేజ్ వద్ద ఫ్రీ ఫ్లో పరిస్థితిలో ప్రవాహం కొనసాగుతుంది. ఇక కాళేశ్వరం వద్ద హెచ్చరికల స్థాయి 12.21 మీటర్లు అయితే ఉంది. ప్రమాద స్థాయి నుంచి 13.40 మీటర్లు ఉండడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇక నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రెవెన్యూ, అటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, ఇటు విపత్తు నిర్వహణ బృందాలను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వరద నీరు ఎక్కువగా ఉన్నందున పర్యాటకులు, స్థానికులు, అటు భక్తులు ఎక్కువగా గోదావరి నదీ తీరానికి స్నాన ఘట్టాల వైపు వెళ్లకూడదని పోలీసులు అయితే స్పష్టమైన హెచ్చరికలు కూడా
ఇప్పటికే జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలతో తెలంగాణలోని ప్రధాన తాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు శ్రీరామ్ సాగర్ కావచ్చు, మిడ్మానేరు, సింగూరు, ఎల్లంపల్లి, ఇటు జూరాల వంటి ప్రధాన జలాశయాల్లో కూడా ఇంట్లో భారీగా వస్తుండటంతో అధికారులు అయితే క్రష్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ప్రవాహం తీవ్ర రూపం దాలుస్తుంది. అక్కడ నీటి మట్టం భారీగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అతి సమీపంలో ప్రవహించేటువంటి ప్రవాహం వైపు కూడా ఎవరిని వెళ్ళనీయకుండా చూస్తున్నారు. ఇటు ఏదైతే వాతావరణ శాఖ IMD కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజా నివేదిక ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లా ప్రజలు మరియు గోదావరి పరివాహక ప్రాంత నిర్వాసితులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. ఇక గోదావరి వద్ద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మరోవైపు స్నానఘట్టాల వద్ద కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 14 అడుగులకు పై కూడా పవిత్ర స్థానాల వద్ద కూడా వెళ్లకుండా భక్తులను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఘాట్ వద్ద ప్రమాద సూచికలు బోర్డులు కూడా అక్కడ కనిపించకపోవడంతో కొంత భక్తులు కూడా హెచ్చరించాల్సిన పరిస్థితి అటు ఏర్పడింది. ఇక మొత్తంగా చూసుకుంటే మాత్రం గోదావరి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇది భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరికకు మాత్రం దారి తీసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.